నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. జాహ్నవి పాప అదృశ్యమై ఈ రోజుకి 13 రోజులు గడుస్తున్నా సరే పాప ఆచూకీ అయితే ఎక్కడ కూడా దొరకలేదు. మరి ఎంతమంది పోలీసులు గాలిస్తున్నా సరే, జల్లీలు పడుతున్నా సరే దొరకలేదు. కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి, జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారం అయితే పాప అయితే ఉంది అని చెప్తున్నారు. కానీ ఆ పాప తల్లి అయితే ఇంకా కుంగిపోతూ మంచంలోనే పడిపోయి ఉంది పాపం. అసలు ఏం అర్థం కాక ఇంకా ఇన్ని రోజులు గడుస్తున్న పాప ఆచూకీ దొరకపోయేసరికి తల్లి ఆవేదన అంతా ఎంత కాదు. మరి ఇంకా ఏం జరగబోతుంది, పాప ఎక్కడుంది ఇంతకీ? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతురు గొట్టమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పటికైతే జాహ్నవి పాప కనిపించేవారికి వాళ్ళ తల్లి ఆవేదన బాధ ఎవరికైనా ఉంటుంది. బాధ తట్టుకోలేక తినక నీరసమైపోయి మంచంలో పడిపోయింది తల్లి అయితే. కానీ ఇక్కడ జ్యోతిష్యుడు అయితే పాప ఉందని చెప్తున్నారు. మరి ఏంటి మేడం దీని మీద మీ స్పందన? మనం మొదటి నుంచి ఒకటే చెప్తున్నామండి, పాప సురక్షితంగానే ఉంది. ఎందుకో మనసుకి ఎవరికి కూడా ఒక వేరే రకమైన ఆలోచన రావట్లేదు. అవును, అమ్మాయి ఎక్కడ ఉంది ఏంటి తెలియదు. 19 రోజులు అయిపోయింది. రకరకాల కథనాలు అయితే వచ్చాయి, మనకు తెలుసు. ఎన్ని రకాలు ఎన్ని చేసినా కూడా పాప ఏమైందో తెలియలే. పోలీసులు వచ్చారు, స్నిఫర్ డాగ్స్ వచ్చాయి, అందరూ అన్ని రకాలుగా ఏం చేసినా కూడా పాప ఎక్కడుందో ఇంతవరకు తెలియలే. కుక్క కూడా చనిపోయింది. కుక్క పోస్ట్ మార్టం అయితే ఇంతవరకు మనకు తెలియలేదు. అయితే జ్యోతిష్యులు చాలామంది మాట్లాడారు. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక జ్యోతిష్యుడు మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే పాప సురక్షితంగా ఉంది, బతికే ఉంది, 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జూలై తర్వాత అంటే సెప్టెంబర్ నాటికి పాప ఆచూకీ తెలవచ్చు అని అంటున్నారు. మరేమో తెలియదు. మంచిదే అమ్మాయి ఆచూకీ తెలిస్తే. ఎందుకంటే ఒక పక్క పాప తల్లి చాలా నీరసించిపోయి పాప నిద్ర లేక బెంగతోటి ఆవిడ కృషించిపోతున్నారని తెలుస్తోంది. చాలా మంది తల్లిదండ్రులు కూడా ట్రోల్ చేశారు, మనకు తెలుసు. తల్లికి బాధ లేదా, తల్లి ఏడవట్లేదు. ఎందుకు ఏడవాలండి? ఆవిడ బాధ ఉంటుంది. మన ముందే ఏడవకపోవచ్చు, ఒంటరిగా ఏడవచ్చు, ఎవరికి తెలుసు. ఇప్పుడు ఈ రోజుల్లో కషాయ తల్లులు ఎక్కువయ్యారు, ఎవరు కాదని అంటలే. కానీ ఆవిడ అలా కాదు, అది నేను అంటున్నా. ఎందుకంటే ఆవిడకి బాధ ఉంటుంది కదా, పిల్ల తప్పిపోతే. ఈ మధ్యకాలంలో అసలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు తల్లులు. నిన్న కూడా చూస్తాం మనం. అంటే అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని ఏ రకంగా వేధిస్తున్నారని. ఇక్కడ అలా కాదు. అందుకని పాపం ఆవిడ కూడా చాలా బాధపడుతున్నారు. సరిగా నిద్ర ఉండట్లేదు, ఆవిడ కూడా కృషించిపోతున్నారు, అనారోగ్యంతో ఉన్నారు. సో ఈ జ్యోతిష్యుడి మాటలు కొంచెం ఊరటగా ఉంటాయి అందరికీ. ఇప్పుడు నేను అనేది నమ్మాలా వద్దా అనేది పక్కన పెడితే, ఇప్పుడు జ్యోతిష్యం కావచ్చు, లేకపోతే ఏం జరుగుతుందో చెప్పేవాళ్ళు కావచ్చు, చిలక జోస్యాలు కావచ్చు, లేకపోతే మీకు వీళ్ళు ఉంటారు చూడండి, సోది చెప్తామని వస్తారు. వీళ్ళందరూ ఏంటంటే అదొక వృత్తి వాళ్ళకి. అది అవుతుంది అవదు అనేది మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అయితే కొంతమంది ఎందుకు నమ్ముతారంటే దానివల్ల ఒక ఊరట, అంతే. ఇప్పుడు కొంతమంది పబ్కి వెళ్ళి ఎందుకు తాగుతారు, లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఎందుకు తాగుతారు? అదేదో బాధను మర్చిపోవటానికి అంటారు కదా. మీరు బాధని మర్చిపోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటే వీళ్ళని నమ్ముకుని ఉంటారు. లేకపోతే మనం దేవాలయానికి వెళ్తాం, మంచిదే కదా. అంటే ఒక మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి కోసం చేసే పనులని మనం వాళ్ళని తిట్టి ఆ పూజారిని తిడతాము మనం, లేదా మీరు జ్యోతిష్యుని తిడతారా? అందుకని మీకెందుకు, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళకండి. ఎవడి నమ్మకాలు వాడివి. మోసం జరగనంతసేపు నమ్మకం ప్రమాదం కాదు. అందుకని ఆ జ్యోతిష్యుడు చెప్పింది అవుతుందా అవదా తర్వాత. కానీ పాప కనుక నిజంగా బతికుండి వచ్చేసింది అనుకోండి, మరి ఆయన చెప్పిన మాట నిజమైనట్టేగా. ఇప్పుడు చాలామంది చెప్పారు పాప బతికే ఉంది అని, అందరూ చెప్పారు. అవును. సో పాపను ఎవరో ఎత్తుకుపోయారు, మనం కూడా అదే చెప్తున్నాం. ఎత్తుకుపోవడం అంటే డబ్బు కోసం కాదు. సో ఏ సంచార జాతులు వాళ్ళు తీసుకెళ్ళిపోయారో, లేకపోతే ఎవరు తీసుకెళ్ళిపోయారో, పిల్లలు లేని వాళ్ళు తీసుకెళ్లారేమో మనకు తెలియదు. సో ఏది ఏమైనా జాహ్నవి అయితే ఆరోగ్యంగా ఉందనే మనకు అనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఖచ్చితంగా అమ్మాయి ఆచూకీ త్వరలో తెలుస్తుందని మనం ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.